ఫెయిత్ ఇన్ యాక్షన్. చూడండి, ఫెయిత్ ఇన్ యాక్షన్ గురించి మనం చాలా వీడియోస్ చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే థాట్స్ గురించి చూద్దాం. దేవుడు ఆలోచన చేయడం కూడా యాక్షన్తో సమానమే. అంటే దేవుడు ఆలోచన క్రియలు పెట్టడం కూడా మరి ఆ ఫెయిత్ ఇన్ యాక్షన్ కింద వస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తులు నేను చూపిస్తాను. ఒక అతడు దేవుడు ఆలోచన చేశాడు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళి చూస్తాము. ఇంకో వ్యక్తి సాతాను ఆలోచన చేస్తాడు, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగిపోయడం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెహెమ్యాను మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా రాజు గిన్నెన్నిచ్చే వ్యక్తి. అదే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే అతడు అధికారి, గవర్నర్ అవుతాడు. కమింగ్ టు ఇస్కరేత్ యూదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సాతాను అతని హృదయంలో ఆలోచన పుట్టించడం అన్నమాట చూస్తాం. సాతాను ఆలోచన చేసినప్పుడు శిష్యుడు కాస్త మరి ఏమైపోయాడు, సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్, అతను తన ప్రాణాన్ని కోల్పోయినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు థాట్స్ మీద చేస్తున్నారు, దేవుడు ఆలోచన చేస్తాడు. సామెతల గ్రంథంలో చూస్తే ఆలోచన చెప్పుతూ లెస్సని జ్ఞానించడం దేవుని వర్షము. దేవుని ఆలోచన చేయండి, దేవుడు ఆలోచన ద్వారా మీకు హెచ్చింపు ఘనత కూడా వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేవుడు ఆలోచించడు. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యు.